మా అన్న బిడ్డే నాకు సైకిల్ అని ఏడుస్తుంటే ఆన్లైన్లో బుక్ చేసిన. ఏ ఇటుక పిల్లలు రాళ్ళు సబ్బులు రాకుండా సైకిల్ పార్ట్లే వచ్చినాయి ఇంటికి. చిన్న సైకిలే కదా అని ఫిట్టింగ్ చేద్దామని చూస్తే అస్సలు సెట్ అయితలేదు. మా అన్నకు ఫోన్ చేస్తే, పిచ్చిదానివా, చేతిలో సెల్ ఉన్నది, ఎందుకు టెక్నాలజీని ఉపయోగించవు, ఉపయోగించు, యూట్యూబ్లో చూసి సైకిల్ ఫిట్ చేయి అన్నాడు. నిజమే కదా, ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి. కాకపోతే ఇగో గిట్ల కాదు, టెక్నాలజీయా 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 అని ఇప్పుడు రీల్స్ షార్ట్స్లలో కొత్త కొత్త ఉపాయాలు చేస్తున్నారు కదా. హాగో గదే ఉపాయం చేసిండ్రు గీ సోడిగాళ్ళు. చేతులున్న టెక్నాలజీని ఉపయోగంలో పెట్టకుంటే అప్డేట్ కామనుకున్నారేమో. యూట్యూబ్ వీడియోలు చూసి బండ్ల లాకులు లీక్ చేసి నేర్చిండ్రట. అట్లా తాళాలు తీసుడు నేర్చినాక చేసిన తాళాలు చేతిలో గులగుల పెడతాయి కదా. కాబట్టి బండ్లు దొంగతానికి బరిదెగించిండ్రట. కనిపించిన బండిని కళ్ళు మూసి తెరిచేంతలా మాయం చేసిండ్రట. టెక్నాలజీయా 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 అనుకుంటా 2 గిర్రల బండ్లను మూడో కంటికి గాన రాకుంటే ఎత్తుకపోయిందట. ఆ బండ్లు కూడా ఆషామాషి బండ్లు ఎత్తుకపోతే ఫాయిదా ఉండదని మొత్తం బుల్లెట్ బండ్లకే సూటి పెట్టిందట. అబ్బరా దొంగలు, మీరు మామూలు కొండిగాళ్ళు కాదురా అని వీళ్ళను దొంగల జాబితాలో వేసేసారు. వీళ్ళంతా బీటెక్ చదివే విద్యార్థులు. అందుకే బీటెక్ లో చదివే అక్షరాలకు న్యాయం చేయాలని టెక్నాలజీని నమ్మిండ్రట. ఒక్కటి కాదు రెండు కాదు, 16 బుల్లెట్ బైకులు ఒక స్కూటీ బండిని తస్కరించిండ్రట తాలుగాళ్ళు. అయితే వీళ్ళకే ఉంటది ఆ టెక్నాలజీ తెలివి, అది పోలీసులకు కూడా ఉంటది కాబట్టి టెక్నాలజీ అని ఉపయోగించి 7గురిని పట్టుకున్నారట. మొత్తం 25 లక్షల 20,000 ఇలువ చేసే బండ్లను ఇగురం కొద్ది కొట్టేసిండ్రట. అంతకంటే ఎక్కువ ఇగురంతోని పోలీసులు పట్టుకున్నారు. కాగితం కవర్లతోని కప్పిండ్రు ముఖాన్ని గాని చందమామల తీరున్న ఈ మొఖాలను చూసి తరించుదుము. బాపట్ల జిల్లా అద్దంకిల జరిగింది ఈ బైకు దొంగల బాగోతము.